ఆ రోజున దేవదూతలు భూలోకంలో ఉన్న మానవాళికి ఎలాగైతే చెప్పాయో, అదే మాటలో ఏమాత్రము మరి మార్పు లేకుండా నేను కూడా ఆయన యొక్క దూతగా, ఆయన యొక్క మనుషుడిగా, ఆయన యొక్క దైవజనుడిగా ఆ మాట చెప్తున్నాను. యేసు లోక రక్షకుడు, యేసు నీకు రక్షకుడు, యేసు ఈ మంత్రి గ్రామానికి రక్షకుడు. ఆయనే ప్రభు. ఆయన యందే పాప క్షమాపణ ఉంది, ఆయన యందే రక్షణ ఉంది. మన పాపాలన్నీ క్షమించబడాలి అంటే యేసును ప్రభువుగా నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు పాప క్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, పరలోకం దొరుకుతుంది. ఈ భూమి మీద నివసించినంత కాలం సమాధానంతో బ్రతుకుతావు. చనిపోయిన తర్వాత సంతోష సమాధానాలు నిత్య వెలుగు అయిన ఆ రాజ్యములో నీ ఆత్మ సంతోషిస్తూ సుఖపడుతుంది ప్రభువుతో. ఆయనతో పాటు సదాకాలం జీవిస్తావని తెలియజేస్తున్నా.